క్రీడల్లో అందవేసిన చేయి అతనిది. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నాడంటే పతకం వచ్చి మెడలో పడాల్సిందే. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వెనుకడుగు వేయకుండా శ్రమించాడు. క్రీడా కోటాలో రైల్వే ఉద్యోగం సంపాదించాడు. తాజాగా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి మరో అడుగు ముందుకేశాడు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తన ప్రతిభకు సరైన ప్రోత్సాహం తోడైతే దేశానికి పతకం తీసుకొస్తానంటున్న రాజమహేంద్రవరం యువకుడిపై కథనం. రాజమహేంద్రవరం తుమ్మలోవకు చెందిన దువ్వూరి లక్ష్మీనారాయణ వెయిట్ లిఫ్టింగ్ పై ఉన్న మక్కువతో పట్టుదలగా సాధన చేశాడు. పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. క్రీడా కోటాలోనే రైల్వేలో ఉద్యోగం సంపాదించి అఖిల భారత రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 4 సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. తన ప్రస్థానాన్ని వెయిట్ లిఫ్టింగ్ నుంచి పవర్ లిఫ్టింగ్ దిశగా మార్చుకుని 10 ఏళ్లలో రాష్ట్ర స్థాయి పోటీల్లో 7 సార్లు విజేతగా నిలిచాడు. 2015లో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది లక్నోలో జరిగిన 83 కిలోల విభాగంలో రజతం సాధించి వచ్చే నెల 4 నుంచి మంగోలియాలో ప్రారంభం కానున్న ఆసియా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించాడు. వీటిలో పాల్గొనేందుకు 1,60,000 చెల్లించాల్సి ఉంది. ఇందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించక సాయమిచ్చి ప్రోత్సహించే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. తొమ్మిదో నెలలో లక్నోలో జరిగిన నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించి దాని ద్వారా మంగోలియాలో డిసెంబర్లో జరుగుతున్న ఏషియన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ వెళ్తున్నానండి మన ఇండియా నుంచి. అయితే ఖర్చు చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొద్దిగా వెనకాడాను. మరి మీరు ఏదో రకంగా ఫైనాన్స్ అడ్జస్ట్ చేసుకోగలిగితే కనుక మరి మంచి పేరు వస్తుంది అంటే ఇంకా నేను సరే అని చెప్పి సిద్ధమయ్యి ప్రాక్టీస్ చేస్తున్నాను. దాదాపు నాకు 1,80,000 వరకు ఖర్చు అవుతుందండి ఇప్పుడు స్పోర్ట్స్ కిట్ అన్నింటిని కలిపి. అది కొంచెం నాకు భారంగా ఉంది. స్పాన్సర్స్ ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ దాతలు ఎవరన్నా కొద్దిగా ముందుకు వస్తే నాకు కొద్దిగా ఊరటగా ఉంటుందండి. ఎందుకంటే బడ్జెట్ నాకు శక్తికి మించి ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళిన చోట్ల పథకాలు తెచ్చుతూనే ఉన్నాడు ఇప్పుడు వరకు. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, దానివల్ల కొంచెం ఆడికి లేట్ అయింది. సరైన ప్రోత్సాహం ఉంటే దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెచ్చే ఉత్సాహం ఉన్న అబ్బాయి అండి. వెళ్ళిన చోట ప్రతిసారి మెడల్ తీసుకొస్తూనే ఉంటారండి. ఫస్ట్ ప్రైజే తీసుకొస్తూనే ఉంటారు. ఆయనకి కష్టం అనిపించకుండా చేసుకుంటూ వెళ్తారండి. స్పోర్ట్స్ అంటే ఆయనకి అంత ఇష్టము. ఈ ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా దాతలు నుంచి కానీ సహాయ సహకారాలు ఉంటే ఆయన జాతీయ అంతర్జాతీయ మెడల్ తీసుకొస్తారండి. కంపల్సరీ గోల్డ్ మెడల్ తీసుకొస్తారు ఆయన. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా మెడల్ తేకుండా ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్తున్నారు. అక్కడ కూడా మెడల్ తెస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయన తెచ్చే మెడల్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నాను. లక్ష్మీనారాయణకు అంతర్జాతీయ పతకం సాధించే సత్తా ఉందని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అతడిని చూసి తమ పిల్లలు క్రీడలు దేహదారుఢ్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. మరి లక్ష్మీనారాయణ ఈవెంట్లో చాలా నేర్పరిగా చేస్తాడు. కానీ ఆయన ఆర్థిక స్తోమత సరిగా లేని కారణంగా ఆయనకి కనీసం ఈ యొక్క ఈవెంట్ కావాల్సినటువంటి ఫుడ్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి సప్లై లేక మరి లక్ష్మీనారాయణ మరి కొద్దిగా వెనకబడడం జరుగుతుంది. స్తోమత లేక సరిగ్గా మనోడికి లేకపోతే ఎప్పటికి చాలా ప్రైజులు కొట్టవలసి వచ్చింది. ఇంకా బయట వాళ్ళు కూడా ఏమైనా ప్రోత్సహిస్తే మనోడు బాగా ఇచ్చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం. బాడీ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి ప్రభుత్వం నుంచి కూడా స్పోర్ట్స్కి తగిన సహకారం అందిస్తే ఇంకా చాలా మందిని తయారు చేయగలిగామని మేము ఆశిస్తున్నామండి. సరైన పోషణ లేకపోయినా, సరైన ఆర్థిక సహాయం లేకపోయినా, మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చినా సరే ఆయన నిరంతరం కృషి చేస్తున్నంత చూస్తే మా పిల్లలకు కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎంతో ఆయన ప్రేరణగా కలిగిస్తున్నాడు. అది చూస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం అండి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక పోటీల్లో పాల్గొనలేకపోయిన లక్ష్మీనారాయణ అంతర్జాతీయ పతకాన్ని సాధించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని కఠోరంగా శ్రమిస్తున్నాడు.